అదత్తగించదే ప్రార్థిస్తున్నాం. అత్యంత ప్రేమ దేవ జగపతి నిన్న నేడు ఎక్కడవుతుంది దేవా మారని దేవా మాట తప్పని మా యేసయ్య ఈ బంగారు పరిస్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. గత బుధవారం నుంచి ఈ బుధవారం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ సజ్జలలోంచి తిరిగి మరొక సేమము మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు ఉన్న స్తోత్రాలు చెల్లిస్తూ రాయన బిడ్డలను త్వరగా రాపించని నీ దాసుని ద్వారా తండ్రి మాతో మాట్లాడమని వేడుకొంచిన దేవాయస్య ప్రకటన గ్రంథం తండ్రి నీ దాసులు బోధిస్తుండగా తండ్రి మా ఉదయాలు చొచ్చుకొని 100 60 30 ఫలించి అభివృద్ధి పొందుటకు నీ కృపద ఇచ్చేయండి దేవాయస్యనైనా తండ్రి. గొప్ప దేవ ఈ సమయం అంటే నీ చేతి చెప్తాం దేవా. శ్రమ దినాల్లో మేము ఉంటుండగా అవునా మీరు మా కొరకు శిలువలో మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా నీకే ఉన్న స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఇప్పుడు తండ్రి నీ దాసు నిలబడుచుండగా మరి నీ హస్తంతో తండ్రి దాసు ముట్టి నా మంచి వాక్యాన్ని మా ఉదయాన్ని ఫలించుటకు నీ కృప దయచేయమని వేడుకుంటూ ఇది నా ఆశీర్వాదంతో మనం నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వింటకు మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని చివరి అధ్యాయం చివరి పుస్తకము యోహాను రాసిన ప్రకటన గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ లోని ఆత్మీయతలో మాటలు చూస్తూ ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు మన మధ్యలో ఉండే పెద్దలు శ్రీ అడ్వకేట్ మాదన్న గారు చదవాల్సిందిగా కోరుకొంచును. ఆ పిదప ప్రార్థన రవి గారు డిఈ ఇరిగేషన్ వారు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన బైబిల్ స్టడీలో నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 11 వరకు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్పాయు ఒమేగాయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నుండివాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యెహోవాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చియు సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గం, తుయతైరై, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవదకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా
పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సాయంకాల సమయంలో మేము బైబిల్ స్టడీకి వచ్చి ఉంటుండగా ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రత్యేకించి పాస్టర్ గారు, జీవన్ పాస్టర్ గారు, నీ వాక్యాన్ని మా మధ్యలో వివరించుచుండగా ప్రభా, పాస్టర్ గారికి కావలసిన నడిపింపు, నీ ఆత్మ నడిపింపుని దయచేయండి ప్రభా. మేమంతా ఆత్మీయంగా బలపడులాగున ప్రభా, లోకంలో మేము నీ సాక్షులుగా బలంగా వాడబడులాగున మా అందరి పట్ల నీ కృప దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రకటన అనే మాట ప్రకటించబడినది అనే మాట. ప్రకటనలు అనే మాట మరోసారి జ్ఞాపకం చేసుకున్నట్లా గమనించండి. దిస్ హ్యాస్ బీన్ ఫోర్టోల్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ అపోస్తలుడైన పౌలు చేసిన ఈ పరిచర్యలు ముందుకెళ్ళుకు శిష్యులు ఆయన అధిగమించి పనులు చేశారన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా శిష్యులందరిలో న్యాచురల్ డెత్ పొందిన ఒకే ఒక శిష్యుడు ఈ యొక్క యోహాను. భక్తుడైన యోహాను రాసిన 5 పుస్తకాల్లోని ఆత్మీయత ఎంతో మధురమైనది. ఈ ప్రత్యేకంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము, ఈ ప్రకటన గ్రంథములోని మాటలు దీన్ని ధ్యానించువాడును, చదువువాడును, గ్రహించువాడును ధన్యులు అనే మాట జ్ఞాపకం చేసుకున్నట్టు వల్ల గమనించండి. ఆయన ద వెరీ అపీల్ టు హిమ్సెల్ఫ్ అన్నమాట. యేసుక్రీస్తు తన దాసులను కనపరచుటకు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఈజ్ వన్స్ ఫర్ ఆల్ అన్నమాట మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగము ఒకసారి ఏదైతే జరిగిందో, యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రత్యక్షత ఒకసారే జరిగింది. ఈ తర్వాత ఇంకా ప్రత్యక్షతలు లేవు అని వ్రాసి ఉంచిన మూల గ్రంథమైన ఈ ప్రకటన గ్రంథం. అందుకనే ఈ 22 అధ్యాయాలు 404 వచనాల్లోని ఆత్మీయత ఎంతో ప్రాముఖ్యమైనది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో మూయబడిన ఈ ప్రత్యక్షత గ్రంథం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో తెరవబడిన గ్రంథము అని వ్రాయబడిన మాటలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఈరోజు మనం 7 సంఘాల గురించిన ఆత్మీయతలు నేర్చుకుందాం. ఇక్కడ చదవబడిన వాక్య భాగం నుంచి మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనంలో 11వ వచనము 10-11 కలిసిన భాగము. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరదను వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, యేసుక్రీస్తు శ్రమల్లో లోను, రాజ్యంలోను, సహనములోను పాలువాడునైన యోహాను నేను. ఈ మాట చెప్పుటకు చాలా ధైర్యం ఉండాలా. ఎవరైనా చెప్తారా నేను ఆయనతో పాటు నడిచాను అని చెప్పడం బలు కష్టం. ఇజ్రాయెల్ పాస్టర్ గారితో నేను నడిచాను అని కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. పాల్ జోషి గారి పాస్టర్తో కొంతమంది నడిచాను అని కొంతమంది చెప్తారు. ఒకవేళ ఇంకా పాత పాస్టర్లు, ఇంకా డిసి లింగయ్య గారు, విజయ్ కుమార్ పాస్టర్ గారు, వారు భార్యాభర్తలు కలిసి ఏ ఇంటికెళ్ళినా స్వార్థ పరిచయం చేశారు అని చెప్తూ వస్తున్నారు. కానీ గమనించండి, ఇక్కడ 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది అంటే ఈ 7 ప్రత్యక్షతలు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 7 సంఘాలు యోహానుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు అంటే చిన్న ఆసియా అని చెప్పేవారు. ఈరోజు అది పిలిపించబడతా ఉంది టర్కీ అనే ప్రాంతం. ఎప్పుడైనా మీరు టర్కీ అనే ప్రాంతంకి వెళ్తే 7 సంఘాల చరిత్ర అలా చూడగలుగుతారు. అక్కడ సంఘాలు ఉన్నాయా? లేనే లేవు. ఈరోజు కూడా ఆ శిథిలాల్లో నిలబెట్టిన ఎత్తైన స్తంభాలు, నిలబడిన ఎత్తైన గోడలు మనకు సాక్ష్యం ఇస్తాయి. ఆ సంఘాల్లో వ్రాయించబడిన అద్భుతమైన మాట. అందుకనే 7 సంఘాలు చిన్న ఆసియా అని. భూమి మీద ఆ రోజు సంఘాలు లేవా? ఉన్నాయి. కానీ ఈ 7 సంఘాలు ఎందుకు ప్రభు మాదిరిగా తీసుకున్నా అంటే ఈ 7 సంఘాలు ఏమైనా ప్రత్యేకత ఉందా అని మన ప్రశ్న.
ఈ 7 సంఘాలు అంటే అప్పటికే అపొస్తలుడైన పౌలు ప్రారంభించిన కొరింథీ సంఘము, ఫిలిప్పి సంఘము, రోమా సంఘము, దెర్బే సంఘము, తర్వాత యెరూషలేములో సంఘాలు ప్రారంభించబడ్డాయి. కానీ ఈ సంఘాలకు ఉండే ప్రత్యేకతలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 7 సంఘాలు అంటే 7 ఉత్తరాలు. 7 సంఘాలు అనగా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, 7 ఈజ్ అ వర్డ్ ఆఫ్ కంప్లీషన్, సంపూర్ణతకు ఒక సూచన. పరిపూర్ణమైన ఈ సంఘాల యొక్క ప్రత్యక్షతలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మొదటి అధ్యాయము 19వ వచనం చదువుదాం. కాగా నీవు చూచు వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతిని వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. ఈ 7 హ్యాస్ బికమ్ మోర్ ప్రామినెంట్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని భవిష్యత్ కాలంలో జరగబో మేళ్ళు కీళ్ళు అన్ని గురించిన వ్రాయించబడిన మాటలు, అంధకారంలో ఉంచబడిన వాటిని వెలుగులోకి తీసుకుని వచ్చే ఈ ప్రత్యక్షతలు, అంధకారంలో ఉండే వాటిని మీరు అనుభవించుటకు ప్రభు ప్రత్యక్షతలో తీసుకుని వచ్చిన మాటలు. అందుకని జీవము గల రాయిగా నిన్ను నన్ను పిలుచుకుంటున్నాడు. అందుకని మనకి ఇవ్వబడిన పేర్లు చెప్పండి. మీరు విలువబెట్టి కొనబడిన వారు, సజీవమైన రాళ్ళ వలె మీరు సంఘంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా కలంకంగాను ఇంకా మత్సైనను కాక ప్రభువు నిన్ను పిలుచుకుంటున్నాడు. ఈ మాటలు గలతీయులకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనంలో రాయబడిన మాటలు. అందుకని చూడండి, ఇది దిస్ ఈస్ ఇనిషియేటెడ్ బై గాడ్ అండ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ అండ్ కాన్సక్రేటెడ్ బై గాడ్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండంలో పెళ్లితో ప్రారంభించబడిన ఈ పుస్తకము, జీవగ్రంథము, ప్రకటన గ్రంథంలో పెళ్లితో ముగించబడుతూ ఉందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే వధువు సిద్ధపాటు కొరకు ప్రభు పంపించే ఆభరణాలు, ఏం ఆభరణాలు పంపిస్తారు? పెళ్లి కుమార్తెగా ఒక బిడ్డను ఏర్పాటు చేసుకున్నప్పుడు పెళ్లి కుమారుడు ఇంటి వారి నుంచి చాలా వస్తువులు వెళ్తాయి. బట్టలు, నగలు, చెప్పులు, ఆమె ఏ రీతిగా తయారై రావాలా, ఒక మంచి పౌడర్, పర్ఫ్యూమ్, మంచి వేలు. ఇప్పుడు వేలు మనం కొనుక్కుంటున్నాం. అప్పుడు వేలు ఇవ్వాలా, అద్దం ఇవ్వాలా, కాటకి ఇవ్వాలా, చెప్పులు ఇవ్వాలా, విడిదియాలా, అంత ఘనత ఉండేది. రాను రాను ఆ ఘనత కోల్పోయింది. ఎందుకు చెప్పండి? ఈ సంఘాలతో పోలుస్తున్నాడు ప్రభు, సంఘమును ప్రభువుతో పోలుస్తున్నాడు. నేను ఎదురైనప్పుడు నా ప్రేమగల ఈ వధువును నేను తీసుకున్నానంటే, ఈ వధువు ముస్తాబై ఇంకొకరింటికి పోతా ఉంది. వధువు ముస్తాబై ప్రభువును ఎదుర్కొనకుండా లోక పాపములతో మునిగిపోతా ఉంది. ఈ వధువు ముస్తాబై ప్రభు కొరకు ఎదుర్కొనకుండా వారి క్రియల వలన వారు చెడిపోయి అనే మాట రాయబడింది. అందుకని చూడండి, వధువు తీసుకొని వచ్చిన సంఘముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ మొదటి 2, 3 అధ్యాయాల్లో వధువుల గురించిన ఈ ప్రత్యక్షత తెలియపరచబడింది. ఈ ప్రత్యక్షత అనుగ్రహించబడింది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రత్యక్షత ఎవరికి అనుభవించబడింది? మోషేకు దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడింది. అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత అనుభవించబడింది. మొట్టమొదట ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆది కాండంలో ఆదాముతో దేవుడు చెప్పిన మాటలు, మీరు వీటిని తినుదినమున చచ్చెదరు అని చెప్పాడు. అంటే ద డెత్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలోనే మరణము ప్రారంభించబడింది. ఏ రోజైతే నువ్వు నా మాట వినవో నువ్వు చచ్చినవాడివే అని మాట సెలవిస్తూ ఉంది ప్రకటన గ్రంథంలో. మీరు జీవించున్నారే కానీ చచ్చినవారు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి మనకు దేవుని ప్రత్యక్షత వెల్లడించబడుతున్నప్పటికి కూడా మాట్లాడని స్వభావము ఉండకుంటే నీవు వ్యర్థుడవే అని ప్రభు అంటున్నాడు. అందుకని జీవవాక్యం గురించిన మాటలు, నేను ఏది వింటునో, ఏది చూచుతునో, ఏది కండ్లారా తాకెత్తునో దాన్ని మీకు తెలియపరుచున్నాము. తెలియపరచకుంటే ఏమవుతుంది? నీకు శ్రమ. ప్రభు ఒకరిని పరిచర్యకు పంపించటకు ముందు వాడిని సిద్ధపాటు చేపిస్తాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యక్షత. గమనించండి, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అతను సిద్ధపాటు కలిగించాడు. ఏలియాను పంపించటకు ముందు సిద్ధపాటు కలిగించాడు. అబ్రహామును పంపించటకు ముందు ప్రభు సిద్ధపాటు చేశాడు. సంసోన్ను పంపించటకు ముందు సిద్ధపాటు తయారు చేశాడు. దావీదుని ఏర్పాటు చేసుకుని ప్రభు సిద్ధపాటుగా ముందుకు తీసుకుని వెళ్ళాడు.
అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుచుకున్న విధానంలో నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేదును అంటే వారిని పిలుచుకొని 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకని ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచయలో ఈరోజు కూడా బీడీ అంటే బ్యాచులర్ ఆఫ్ డివినిటీ ఈజ్ కంపైలింగ్ ఫర్ 3.5 years. 3.5 సంవత్సరాలు చదవాలా, 6 నెలలు సంఘంతో పనిచేయాలా. అంటే 3.5 సంవత్సరాలు పుస్తకాలు చదవాలా, 6 నెలలు సంఘంతో పనిచేయాలా. ఈ కాన్సెప్ట్ మనం కూడా ఫెయిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏది పట్టుకున్నా అది బైబిల్ ఒక మూల సూత్రంగా ఉంది. కాబట్టి బైబిల్ మూల సూత్రంగా ఉండే మన జీవితాల్లో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలసింది. ఎక్కడని చూడండి, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, ఇంకా 5వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, ఇంకా ప్రతి చోట ఆయన చెప్పే ప్రతి మాట, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవలసింది. అంటే మనం ఇంతవరకు చక్కగా నిలవడలేకున్నాం. విశ్వాస మన ప్రయాణ జీవితంలో మన అడుగులు తొట్టిల్లుచున్నాయి, మన పాదంలో తొట్టిల్లుచున్నాయి, మన జీవితాల్లో తొట్టిలే మన బ్రతుకులను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చక్కగా నిలబడము, ఇంగ్లీష్లో స్టాండ్ స్టిల్. నీవు చక్కగా నిలబడినప్పుడు నీవు ప్రభుతో మన జీవితాలు మమేకమై ముందుకెళ్ళగలుగుతాం. అందుకనే మానవ అతీతమైన మాటలు, మనుషులకు అందని మాటలు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి అని కనిపెట్టకు. జపాన్ ఈరోజు కూడా 2025లో ఒక మనిషి ఇక్కడ నుంచి స్పేస్కు వెళ్ళాలంటే ఏ రీతిగా తయారు చేయాలని మిషన్ తయారు చేస్తూ ఉంది. 2025లో ప్రారంభించబడిన ఆ మిషనరీ 2050కి తయారవుతుంది. అంటే మనం చూడలేం. కానీ 2050లో మనం ఆడిపోతున్నాము అంటే ఇన్ని రోజులు ఊటీకి, కొడైకెనాల్కు, కన్యాకుమారికి, బెలూన్ గుహలకు పోతున్నామని మన పిల్లలు రేపు దినమున స్పేస్కి పోతున్నామని చెప్తారు. ఆ దినం రాబోతుంది. నిన్ననే సునీత విలియమ్స్ గారు ఈరోజు ఉదయకాలము 3:15 ఆమె ల్యాండ్ కానిక దాదాపు స్పెండ్ 1200 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే 1200 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం ఒక మనిషిని కింది తీసుకురానికే. కానీ దేవుడే ఈ లోకానికి అవతరించినప్పుడు ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పది. అది మనుషులు డబ్బు రూపంలో కౌంట్ చేయడం లేదు. ఆయన ప్రేమ వెలకట్టలేనిది అంటున్నాడు. మొన్నటి దినము ఒక ఆయన ఆర్ఎస్ శెట్టి, వెరీ క్లోజ్ టు ప్రధాని మోడీ గారికి చాలా అతి సన్నిహితుడైన, అదాని తర్వాత చాలా అతి సన్నిహితుడైన ఆర్ఎస్ శెట్టి ఒక్క రోజులోనే తన ఆస్తి అంతటిని 75,000 కోట్ల రూపాయల ఆ షేర్స్ను 74 రూపాయలకు అమ్మేసినాడు. ఎందుకు? ఒక రాత్రి వారు చేసిన చిన్న మిస్టేక్, ఒక్క రాత్రిలోనే వారి షేర్స్ హ్యాస్ బీన్ గాన్ డౌన్ టు డస్ట్. అంటే ఇమాజిన్, మన కండేరిలో వడగేరి కింద ఇంట్లో 74 రూపాయలు అంటే ఎవడైనా ఇస్తాడు? అంత కిందికి పడిపోయింది. అంటే డబ్బుకు విలువలేని మన బ్రతుకులు, డబ్బుకు విలువలేని మన జీవితాలతో ప్రభు అంటున్నాడు, నీవు విలువ పెట్టుకునబడినవాడు కాబట్టి యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. కాబట్టి ఈ సాయంకాలం మరొకసారి ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఉత్తరాలతో ప్రారంభించబడి మనకి ఈ సాయంకాలం ఏం బోధిస్తుంది అన్నమాట చూస్తూ ఉన్నాం. అందుకని 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనం నుండి ఎదుటిన్న 7 ఆత్మల నుండి ప్రభు అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడాలని నేను మీతో మాట్లాడతాను. స్టాండ్ స్టిల్ అండ్ ఐ వాంట్ టు స్పీక్ టు యూ. అందుకని చూడండి, వాడి పేర్లు రాయబడలేదు, వారి ప్రాంతాలు రాయబడలేదు, వారి ఉత్తరాలు రాయబడలేదు, వారి సందేశాలు రాయబడలేదు. దేవుడు మెచ్చుకున్నవి ఏం మెచ్చుకున్నాడో చూద్దాము. ఎక్కడి నుంచి రాశారు, ఏ ఉద్దేశం ఉంది ఈ సంఘాలను చూస్తూ ముందుకెళ్దాం. కాబట్టి మనం చక్కగా నిలబడినప్పుడు అనే మాట రాయబడింది. చెరలో ఉన్న ఇశ్రాయేలుకు ఎలాగూ ప్రభు సిద్ధపడి చేసి కనాను దేశాన్ని నడిపించాడో, ఈ లోకంలో అనే చిక్కులో మనం ఉంటున్నాం. ఈ లోకము మాకీరుతో పోల్చబడింది, చీకటి దేశంతో పోల్చబడింది, ఐగుప్తుతో పోల్చబడింది, అమాలీకులతో పోల్చబడింది. ఇలాంటి మన బ్రతుకులను ప్రభు తీసివేసుకొని మనం ప్రభువులో ఉంటకు ప్రభు పిలుచుకున్నాడు. అందుకని
ఆసియా మైనర్లో ఉండే ఈ ప్రాంతాలకు రాయించిన ఈ యొక్క అద్భుతమైన ఈ వివరణాత్మకమైన ఈ చరిత్ర. కాబట్టి ఈ 12 సంఘాలు 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే 7 సంఘాలు వలయాకారంలో ఉన్నాయి. వలయాకారం అంటే మీకు అర్థమవుతుందా? ఇట్స్ లైక్ హాఫ్ యూ. ఈ యూ అనే ప్రాంతం నుండి ఈ 7 సంఘాలు టర్కీ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకు ఆ ప్రాంతాలను ప్రభు కేంద్రీకరిస్తున్నాడంటే ఆ ప్రాంతాలు ఒక ప్రత్యేకత. రోమన్ గవర్నమెంట్లో ఆ ప్రాంతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 7 సంఘాలు ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉంచాడు ప్రభు అంటే 7 సంఘాల ద్వారా ఈ పరిచర్య, సంఘాల పరిచర్య వివరించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా గమనించండి, ఇక్కడ 7 సంఘాల దగ్గర వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చింది. ప్రపంచ ప్రాతినిధ్యమైన ఆ ఫైనాన్సెస్ అంతా అక్కడనే ఉన్నాయి. ప్రపంచ ప్రాతినిధ్యమైన అనేకమైన వస్తువులు అక్కడ ఉన్నాయి. ట్రేడ్ యూనియన్, తూతేరా పట్టణస్థురాలైన ఉదారంగపు వస్తు స్త్రీ కూడా అక్కడనే ఉంది. అంటే ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ బిజినెస్ ఫర్ ద హోల్ వరల్డ్. ఇంతకుముందు ప్రపంచానికి మార్కెట్ ఎవరు చెప్పండి? సింగపూర్ అనేవారు. ఇప్పుడు సింగపూర్ కంటే మించింది టర్కీ అనే ప్రాంతం. ఏ హాలీవుడ్ సినిమా తీసినా, ఏ బాలీవుడ్ సినిమా తీసినా దిల్ గో టు టర్కీ. ఆ టర్కీ అనే ప్రాంతంలో అందమైన ప్రదేశాలు, టర్కీ అనే ప్రాంతంలో ఈరోజు కూడా అందమైన కట్టడాలు, టర్కీ అనే ప్రాంతంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చూస్తే అందమైన పూల ప్రదేశాలు ఈరోజు కూడా ఉన్నాయి. అందుకనే ఆ టర్కీ అనే ప్రాంతం నుండి 7 సంఘాలు ప్రభు కోరుకొని ప్రపంచానికి అంతటికి ఈ యొక్క వాక్యము తెలియపరచబడుతూ ఉంది. అందుకనే ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షత మొదటి అధ్యాయము, 2-3 అధ్యాయాల్లో ఉత్తరాలు 7 సంఘాలకు, 4వ అధ్యాయంలో వారి వార్తలు తెలియపరచబడకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. 7 సంఘాలకు 7 లక్షణాలు చెప్తా ఉన్నాడు. ఎఫెసు సంఘమును మొట్టమొదటి చూద్దాం. రాయబడిన మాట యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ సంఘం పేరు ఎఫెసు. ఎఫెసు అంటే రమ్యమైన ప్రదేశము అని అర్థం. ఎఫెసు అంటే కోరదగినది అని అర్థం. ఈ ఎఫెసు సంఘము ఉత్తరము దేనికి పోలిక అంటే అపోస్తలుల సంఘము అని రాయబడింది. 30వ క్రీస్తు శకము 30 నుంచి 300 వరకు ఉండే ఈ సంఘ చరిత్ర. ఈ సంఘ చరిత్రలో అపోస్తలు అంటే చెప్పాను, మళ్ళీ అర్థం చెప్పండి. పంపబడినవారు అని అర్థం. పంపబడినవారు ఎక్కడికి వెళ్తున్నారు? మొట్టమొదట ఎఫెసు సంఘం దేనికి పోల్చబడింది అని చూస్తూ ముందుకు వెళ్దాం. రమ్యమైన కోరదగిన ప్రాంతాలు. మీకు ఏదైనా ప్లేస్ జ్ఞాపకం వస్తుందా? ఆదికాండం. అబ్రహాము తనతో ఉన్న లోతును తీసుకొని, లోతు నువ్వు మొదట కోరుకుంటే వాడు కళ్ళెత్తి చూసి అందమైనది, రమ్యమైనది ఏదైనా తోట లాంటి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే సొదొమ గొమొర్రా. మనకు కూడా ఎంత అందంగా ఉన్నాయి పాస్టర్ అంటే బాంబే, ఢిల్లీ, కలకత్తా. మీకు తెలుసా భవిష్యత్తులో బాంబే మునిగిపోతుంది, కలకత్తాకు నీళ్ళు వస్తాయి, ఈ కేరళలో సగం నీళ్ళు వస్తాయని చెప్తూ ఉంటారు. రానున్న దినాల్లో ఏమైపోతుంది? ఏది అందమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అవన్నీ ప్రభుకు వ్యర్థమైనవి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, మొట్టమొదటి ఈ యొక్క ఎఫెసు రమ్యమైనది, కోరదగినది. అది ప్రభుకు ఏమైంది అని మనం ముందుకు చూద్దాం. 2వ సంఘం పేరు స్మరణ సంఘం. స్మరణ అంటే బోలము అని అర్థం. ఈ బోలంతో కూడుకున్న సంఘంలో ఎందుకు బోలం అని పేరు వచ్చిందంటే మనము టక్కని జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభుకి ఏమి ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము. బోలము దేనికి సూచన? ఓ రాజా, నీ ఒకరోజు చచ్చిపోతావు, చచ్చిపోయినప్పుడు ఇది నీకు పనికి వస్తుందని ఇచ్చినారు. ఎవరైనా ఇస్తారు అట్లా? ఎనీ ఆఫ్ యువర్ చైల్డ్. మన పిల్లలకి ఎవరైనా వచ్చి ఇది మీ పిల్లలకు తెల్లబట్ట చచ్చిపోయినాక పనికి వస్తుందంటే మనం ఏం చేస్తాం? వాడు భోజనం కాదు, వాడిని ఉరి తీస్తాం బయట తీసుకెళ్ళి. కానీ యేసు ప్రభుల వారికి ఇచ్చిన ఆ బంగారు డివినిటీకి గుర్తు, సాంబ్రాణి ఆయన ఉన్నతుడైన వాటికి గుర్తు, బోలము ప్రభు చనిపోయినప్పుడు ఆయనకు గుర్తుగా ఉంది. బోలముకు గుర్తు హతసాక్షులు అని అర్థం. హతసాక్షులుగా మనం ఉంటున్నామా? బోలమును మన ఇంట్లో ఎవరైనా కొంటామా? అసలు మనం వాడని వస్తువులు 2 ఉన్నాయి. ఒకటి చెప్పండి, బోలము. 2వది ఇంగువ. 2 వాడ మన ఇళ్ళలో. ఈ 2 ఎందుకు వాడని తెలుసా? ఎందుకు వచ్చింది మనకు కర్మ అని. అది చూడండి, ఈ 70 టైటస్ చక్రవర్తి కాలంలో, డెమెట్రియస్ చక్రవర్తి కాలంలో ఈ యొక్క హింస జరిగింది. హింస జరిగిన
జరిగినప్పుడు కొన్ని వందల మంది క్రైస్తవులు చంపబడ్డారు. అప్పుడు స్మరణ సంఘము ఒక హతసాక్షిగా నిలబడిందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ సంఘం పేరు పెర్గము సంఘము. ఈ పెర్గము సంఘము దాదాపు పెర్గము సంఘం అంటే రాజీ పడిపోయిన సంఘము, కంప్రమైజింగ్ చర్చ్. ఈ సంఘాలు ఇప్పుడు అమెరికాలో చాలా సంఘాలు, మన కీబోర్డ్ ప్లే చేసే విన్సీ కూడా వెళ్ళిన సంఘాలు. ఆయన అంటాడంట, పాస్టర్ గారు ఒక 20 మంది ఒక ఇల్లు, 20 మంది అదే చర్చి. రాజీ పడిపోయిన సంఘాలు లాగా ఉండొద్దు అని ప్రభు అంటున్నాడు. అందుకని కాంప్రమైజింగ్ చర్చ్ లాగా ఉండొద్దు. 4వ సంఘము తుయతైరా సంఘము. అందుకని ఎడతెగని బలులు ఇచ్చే సంఘం. ఇక్కడ రోమన్ క్యాథలిక్ టైంలో ఈ సంఘము వెలువడించబడింది. తుయతైరా అంటే దే బిలీవ్ ఇన్ స్టాచ్యూస్, దే బిలీవ్ ఇన్ ఐడియాలట్రీ, విగ్రహారాధనకు ప్రధానం ఇచ్చే సంఘము. 5వ సంఘము సార్దీస్ సంఘము. సార్దీస్ అంటే శేషము అంటే మీకు తెలుసా, మిగిలినవి అర్థం. మిగిలిన వాటిలో ఈ ఉంచబడిన సంఘము. కానీ మిగిలిన సంఘం నుంచే దేవుడు గొప్పవాటిగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మీరు కొద్దిపాటుగా ఉన్నప్పుడు ప్రభువును కనుకరించి గొప్పవాటిగా దేవుడు ఆశ్రయించాడు. అందుకనే శేషించిన సంఘములో రిఫర్మేషన్ మనుషులు వచ్చారు. నంబర్ 1 మీకు అందరికీ తెలుసు, మార్టిన్ లూథర్, జాన్ నాక్స్. వీళ్ళందరూ రిఫర్మేషన్ పీరియడ్లో వచ్చి ఈ సంఘం నుంచి బయటకు వచ్చారు. 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘంలో సహోదర ప్రేమ అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రకటనలు ఉజ్జీవం ఉంచబడిన సంఘం అనే మాట చూస్తూ ఉన్నాం. 7వ సంఘం పేరు లవొదికయ. ఈ లవొదికయ సంఘ చరిత్రలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మనం ఏడున్నాం తెలుసా, చివరి సంఘంలో. ప్రేమలేని సంఘాలు, ప్రేమలేని కుటుంబాలు, ప్రేమలేని బంధాలు, ప్రేమలేని భార్యాభర్తల కుటుంబాలు, ఒకే ఇంట్లో ఉంటూ ఒకే కప్పు కింద ఉంటూ భార్య ఒక రూము, భర్త ఒక రూము, పిల్లలు ఒక రూము, వాళ్ళ భర్తలు ఒక రూము. అసలు ఎన్ని బెడ్రూమ్లు కట్టుకుంటున్నావు, ఎన్ని బెడ్రూమ్లో ప్రేమలేని కుటుంబాలుగా ఉండే మన జీవితాలు. అందుకనే లవొదికయ సంఘము లోక సంబంధమైన సంఘము, ప్రభుకు వ్యతిరేకంగా జీవించే సంఘము, దేవుడికి దూరంగా జీవించే సంఘాలను మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘాల ఈ సంఖ్యల గుర్తు మనం అర్థం చేసుకుంటూ దేవుడు ఈ సంఘాల గురించి కాలాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటి సంఘం పేరు చెప్పాను, ఎఫెసు సంఘము. 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. 2వ సంఘం పేరు స్మరణ సంఘము. ఈ యొక్క 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. 3వ సంఘం పేరు పెర్గం సంఘం. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనములు. తుయతైరా సంఘము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 29వ వచనం వరకు. సార్దీస్ సంఘము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. తర్వాత ఫిలదెల్ఫియా సంఘము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. లవొదికయ సంఘము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనములు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, మీరు ఎల్తో మీరు జ్ఞాపకం ఉంచుకుంటే బాగుంటుంది. మొట్టమొదటి సంఘం పేరు చెప్పండి, ఎఫెసు సంఘము అంటే లవ్లెస్ చర్చ్ అని. 2వది స్మరణ సంఘము అంటే లాస్టింగ్ చర్చ్ అని, అంటే వెనుకబడిన శూన్యంతో కూడుకున్న సంఘము అని. 3వది పెర్గము అంటే లీనియన్ చర్చ్ అని, సానుకూలంగా ఉండే సంఘము. 4వది తుయతైరా సంఘము అంటే దుష్ట ప్రవర్తన కలిగిన సంఘము అని అర్థం. సార్దీస్ సంఘము అంటే లైఫ్లెస్ చర్చ్, నిర్జీవమైన సంఘము అని, అన్ని ఎల్తో కూడుకున్నవి. తర్వాత 6వది ఫిలదెల్ఫియా సంఘం అంటే లవ్డ్ చర్చ్, ప్రేమ గల సంఘాలు. 7వది లవొదికయ సంఘము అంటే లూక్వామ్ చర్చ్ అంటే నులివెచ్చని సంఘము. నులివెచ్చని క్రైస్తవులుగా, నులివెచ్చని జీవితంలో, నులివెచ్చని బ్రతుకులో ఉంటే ప్రభు మరొకసారి అంటున్నాడు, రెక్టిఫై యువర్ సెల్ఫ్. అందుకని లెంట్ దినాల్లో మనం అంటున్నాము, వీ మస్ట్ రీయూనియన్ విత్ ద లార్డ్. ప్రభువుతో సరి చేసుకుని ముందుకు వెళ్ళే సంఘాలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ సంఘాల్లో ప్రభు ఏది మెచ్చుకున్నాడు, ఏది మెచ్చుకోలేదని చూస్తూ ముందుకెళ్దాం. మెచ్చుకున్నవి చూద్దాం. మొట్టమొదటిది, ప్రభు ఈ 7 సంఘాల్లో సత్క్రియలు మెచ్చుకున్నాడు. సత్క్రియలు అంటే వారు చేసి మంచి పనులు. 2వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 9వ వచనం,
13వ వచనం, 19వ వచనం, ఈ అన్ని వచనాల్లో ప్రభు అంటున్నాడు వారి సత్క్రియలను నేను ఎరుగుదును. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపొస్తలులు కాకే తాము అపొస్తలులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. దిస్ ఇస్ ద అప్రిషియేషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మనుషులను అప్రిషియేట్ చేస్తాడు. మీరు చేసే పనులను బట్టి దేవుడు దేవలోకం నుంచి ఆయన దేవదూతల సమూహంతో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. 2వది మన సహనమును ప్రభు ఒప్పుకుంటున్నాడు. 3వది దుర్మార్గతను అసహించుకునే సంఘాలుగా ప్రభు సంతోషపడుతున్నాడు. 4వది మన విశ్వాసాన్ని ప్రభు సంతోషపరిచే బిడ్డలుగా ఉంటున్నాడు. 5వది వారిని 7 సంఘాలు ఒప్పుకున్నది ప్రేమ కలిగిన సంఘాలుగా ఉన్నాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వది అవకాశాలను సద్వినియోగపరుచుకునే సంఘము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వది వారి పవిత్రతను కాపాడుకునే సంఘాలు, హోలీనెస్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 8వది మనస్ఫూర్తిగా చేయి పనులు, తర్వాత వారి వివేచన, తర్వాత నమ్మకంతో ప్రభు పనిలో ముందుకెళ్ళడం, ఆ తర్వాత దుర్మార్గత నుంచి వైదొలిగిన ఈ మెప్పుకోలు ప్రభు కోరుకుంటున్నాడు. మనం కూడా మన బిడ్డలను మెచ్చుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా పని చేస్తూ ఉంటారు. మనం కూడా సంఘ కాపరులను సార్ ఈరోజు మంచి వాక్యం చెప్తామంటే చాలా సంతోషపడతారు. కానీ గమనించండి, మెప్పుకోలు ప్రభు కోరుకుంటున్నాడు, కానీ ప్రభు ఏటిని సహించడో అది కూడా చెప్తా ఉన్నాడు. గమనించండి, సంఘంలో సహించని విషయాలు. మొట్టమొదటిది అబద్ధ బోధకులను ప్రోత్సహించే ప్రవక్తలు. 2వది ప్రేమ ఉన్నట్టు నటించే తత్వం. 3వది భక్తిపరులుగా పైపైకి భక్తి ఉండే నటించే ఈ సంఘాల్లో. 4వది నికలాయితుల బోధ, అంటే ఒక బోధ చెప్తూ ఆ బోధను ఎంకరేజ్ చేయకుండా ఇంకో బోధ వైపు మరలించేవారు. 5వది దుర్మార్గులను సహించి వారిని చేర్చుకునే సంఘాలు. 6వది అజాగ్రత్తగా ఉంటూ మీ పనుల్లో ముందుకెళ్ళే సంఘాలు. 7వది నిలువచ్చిన స్థితిలో ఉండే మనుషులు. 8వది పశ్చాత్తాపము లేని తత్వంతో ముందుకెళ్ళే సంఘాలు. కాబట్టి భూమి మీద ఇన్ని ఉత్తరాలు ఉన్నప్పుడు కూడా ఈ 7 ఉత్తరాలు ఎందుకు చాలా ప్రాముఖ్యమైన చూస్తూ ముందుకెళ్దాం. వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధానంలో పడవేసుకొని నీ పూర్వస్థితి నుంచి వదిలివేసి నిలువెచ్చిన స్థితి నుంచి ప్రభు వైపు తిరగాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఈ లెంట్ దినాల్లో అపొస్తలుల బోధ ఎందును, పరిచర్యలోను, ప్రభు రొట్టె విరిచేందును వారందరూ ఒకటిగా ఉండి ప్రభువుతో వెంబడించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ కాలాన్ని మండలి కాలమని, ఈ కాలాన్ని ప్రభువుతో నడిచే కాలమని, ఈ కాలాన్ని ప్రభువుతో సహవాసం ఉండే కాలాన్ని మనం అంటున్నారు. అందుకనే ఈ 7 సంఘాలను మనం ఎట్లా చూడాలా అంటే, నంబర్ 1 పరిచయం చూడాలా, మంచి పనులు చూడాలా, చెడ్డ విషయాలు కూడా నేర్చుకునాలా, బీదల్ని ఏ రీతిగా సంఘం ఆదరించిందని చూడాలా, కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలా, గద్దింపు స్వభావం ఉండాలా, ఆ తర్వాత వాగ్దానం ఇచ్చే సంఘంగా ఉండాలా. ఈ 7 సంఘాల గురించి ఇంకొక 5 నుంచి 7 నిమిషాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, మొట్టమొదటి ఈ ఎఫెసస్ సంఘము ముందు చెప్పాను, 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. ఎఫెసు అంటే ముందు చెప్పాను, ఏమని చెప్పాను? ఎఫెసు అంటే దేవునికి రమ్యమైన కోరదగిన సంఘము అని చెప్పాను. ఎఫెబే అనే ధాతువు నుంచి పుట్టిన మాట ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘమును ప్రభు మాయాబజార్తో పోలుస్తున్నాడు. మీరందరూ ఒకవేళ మాయాబజార్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మాయాబజార్ అంటే అది ఉన్నట్టుగా ఉంటుంది, అది ఉండదు. ఆడ ఉన్నట్టుగా ఉంది, అది లేదు. మద్రాసులో కూడా ఒక మార్కెట్ ఉంది, చోర్ బజార్ అంటారు. హైదరాబాద్లో కూడా చోర్ బజార్ ఉంటుంది. అంటే ఆడ ఎత్తుకొచ్చిన వస్తువులన్నీ కనిపిస్తాయి, కానీ మాయా బజార్లో నో థింగ్స్ ఆర్ విజిబుల్, ఉన్నట్టుగా ఉంటుంది కానీ అది లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ 7వ ప్రపంచంలో ఒక మహావింతైన ఒక ప్రదేశమే ఈ యొక్క, మీకు తెలుసు డయానా విగ్రహం అక్కడ ఉంది. ఎక్కడ? ఎఫెసస్ సంఘములో. ఎఫెసస్ సంఘంలో డయానా విగ్రహం ఉందంటే ప్రభు అంటున్నాడు ఎఫెసస్ సంఘాన్ని పోలుస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టపడే తత్వాన్ని ఎరుగుదును, నీ ఓర్పు సహనం నేను ఎరుగుదును,
నీ అబద్ధ బోధకులను సహించే తత్వం ఎరుగుదును. నువ్వు కష్టాలు, నువ్వు దుష్టులను ఉండనింప సంఘంగా ఉంటున్నాను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, యు లాస్ట్ ద ఫస్ట్ లవ్. నీ మొదటి ప్రేమను కోల్పోయావు. వై వీ నీడ్ లాట్ ఆఫ్ రిక్రియేషన్. ఎందుకు ప్రతి ఆదివారము మన బలలో పాల్గొంటున్నాము? టు రెక్టిఫై అవర్ సెల్స్, టు రీయూనియన్ విత్ ద లార్డ్. ప్రభుతో తిరుగా కట్టుకునే స్థితికి ప్రభు తీసుకొస్తున్నాడు. అందుకని మన జీవితంలో పశ్చాత్తాపము కలిగిన ప్రార్థనను ప్రభు కోరుకుంటున్నాడు. దావీదు చేసిన ప్రార్థన 51వ కీర్తనలో, ప్రభువా శుద్ధ హృదయము నాలో కలగజేయము. అలాంటి శుద్ధ హృదయంతో మనం ప్రభుని ఎదుర్కొనాలని ఎఫెసస్ సంఘం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవ సంఘం పేరు స్మరణ సంఘం. స్మరణ అంటే మళ్ళా సుందరమైన ప్రదేశము, సుందరమైనది అని మాట జ్ఞాపకం చేశాను. ఈ స్మరణ సంఘము ఈ సాయంకాలము మనకేం బోధిస్తూ ఉందంటే, ఈ అతసాక్షులతో కూడుకున్నది బోలము అని మాట జ్ఞాపకం చేశాను. కానీ స్మరణ సుందరమైన ప్రాంతంలో ఉంది. పర్షియాలో ఒక రమ్యమైన ప్రదేశంలో ఉండే ఈ సుందరమైన ప్లేస్. పర్షియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఫర్ యూనివర్సిటీస్. మంచి కాలేజెస్, రహదారులు, బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఆ పర్షియా అనే ప్రాంతంలో స్మరణ సంఘాలను చూచే బాంబేలో ఉండే దాదాపు 45 నుంచి 50 బిల్డింగ్స్ కట్టారు. ఈ 50 బిల్డింగ్స్ ఒకటిదానికి ఒకటి యూనిక్గా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్కు చాలా పోలిక ఉండదు. ఇవన్నీ ఎక్కడి నుంచి కట్టారంటే ఈ పర్షియా స్మరణ సంఘము పర్షియా అనే ప్రాంతం నుంచి మోడల్గా తీసుకొచ్చిన సంఘాలు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ యూనివర్సిటీస్ ఉంది, అక్కడ అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. కానీ ఈ సంఘం గురించి ప్రభు అంటున్నాడు, క్రీస్తు కొరకు పేదరికంలో ఉండే సంఘము, క్రీస్తు కొరకు అన్నీ పోగొట్టుకున్న సంఘం. ఆ ఒక్క సంఘంలోనే 50 లక్షల మంది హింస పొంది చంపబడ్డారు. ఆ ఒక్క సంఘంలోనే ఆ యొక్క శ్రమ అనుభవించిన సంఘం. కానీ గమనించండి, ఆ సంఘాన్ని దేవుడు దీవించాడు. మూడవది పెర్గమ సంఘం. పెర్గమ సంఘం అంటే ఏషియా ప్రాంతంలో ఒక పెద్ద సంఘం. ఇక్కడ 2 లక్షల కూడుకున్న ఈ లైబ్రరీ ఒక ప్రాంతంలో ఉంది. అంత మాత్రం కాక ఆ తోలుతో రాయబడిన ఉత్తరాలు అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత సైతాను సహవాసంలో ఉండే విశ్వాసులు అక్కడ ఉన్నారని చెప్తా ఉంది పెర్గమ సంఘం. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనంలో రాయబడిన మాటలు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాటలు ఇక్కడ క్లియర్గా రాయబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పెర్గము సంఘంలో ఈ యొక్క వాళ్ళు వర్షిప్ ద స్నేక్, పామును ఆరాధిస్తున్నారంట. అంటే మీకు సింబాలిక్గా మీకు ఏమర్థమవుతా ఉంది చెప్పండి? ప్రభువుతో వ్యతిరేకంగా ఉండే సంఘము, సైతాను ఆరాధకుల సంఘం. అందుకని హతసాక్షిగా ఉండే సంఘంలో రాయబడింది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం రాయబడిన మాటలు ఇక్కడ క్లియర్గా ఈ సంఘంలో ఉన్నాయి. 2 పేతురు 2వ అధ్యాయం 10వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, పశ్చాత్తాపము లేని సంఘము. ఏ సంఘము? స్మరణ పెర్గమ సంఘం. ఆ తర్వాత తప్పు తెలిసి కూడా ఒప్పుకోని క్రైస్తవులు ఈ సంఘంలో ఉన్నారంట. అందుకనే ఈ 7 సంఘాలు సార్వత్రిక సంఘానికి సూచన. ప్రపంచంలోని అన్ని సంఘాలను పోలుస్తూ 7 సంఘాలకు సూచనగా ఉంది. 4వ సంఘం తుయతైరా సంఘం. తుయతైరా సంఘం అంటే గమనించండి, ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ నగరాన్ని నిర్మించుకున్న ఒక సుందరమైన పట్టణంగా ఉంది. అందుకనే దీని పేరు ధనికమైన దేశము, రిచ్ కంట్రీ, రిచ్ ప్లేస్ అనే మాట జ్ఞాపకం ఉంది. ఎందుకంటే వర్తక వాణిజ్యాలకు చాలా ప్రాముఖ్యమైన ప్లేస్. తుయతైరా పట్టణస్థురాలైన ఒక స్త్రీ, ఈ లిడియా, అపోస్తలుడైన పౌలు చెప్పిన ఆ స్త్రీ ఈ రంగును అమ్ముకునే పట్టణము ఈ పట్టణం. అందుకని దీని 5 అభియోగాలు ఉన్నాయి. దీని సహవాసము, దీని సేవ, దీని ప్రేమ, దీని విశ్వాసత నేను ఎరుగుదనని ప్రభు అంటున్నాడు. కానీ గమనించండి, యెజబేలు లాంటి ప్రవక్తలు దీంట్లో ఉన్నారు. యెజబేలు అనే ప్రవక్త ఏం తెలుసా? దుష్ట ప్రవక్తిని. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో
యెజబేలు స్త్రీని గురించిన మనుషులు ఇక్కడ ఉన్నారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే బయలుదేవత ఆరాధన ఇక్కడ జరిగేది. బయలుదేవత ఆరాధన, విగ్రహ పూజలు జరిగేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మీరు ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత పాస్టర్ పోదాం పండి, ఆ సంఘాలు ఆడిన నాకు కోపం వస్తుందంటే ఆ సంఘాలు ఇప్పుడు లేవు. కోల్స్ కాలేజ్, ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్స్ ఏ రీతిగా ఉన్నాయో సంఘాల స్తూపాలు అట్టు నిలబడినాయి. ఒక మాన్యుమెంట్స్ శిల్పాల్లాగా ఉన్నాయి అంతే. నథింగ్ ఇస్ దేర్. కొట్టబడ్డ, దున్నబడిన, చీల్చివేయబడిన ఆ సంఘాలు. ఇవన్నీ మాకెందుకు ఇప్పుడు అంటే మనం నేర్చుకున్న పద్ధతులు చెప్తా ఉన్నా. 5వది సార్దీస్ సంఘము. ప్రకటన 3వ అధ్యాయం 1-6 వచనములు. ఈ యొక్క శిఖరాగ్రస్థానంలో ఉండే సంఘం, ఎత్తైన గోపురం ఉండేదంట. మేము ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెళ్తే ప్రెసిడెంట్ గారు మేమందరము, సార్ గోపురం కట్టాలంటారు. ఎవరు చెప్పినారు వీళ్ళకు గోపురం కట్టాలని? దే హ్యావ్ ఎ టెంపుల్ సింబల్స్. మనకు కూడా గోపురం ఉంది. మన కొలుసు దొరవారు కట్టిన సంఘంలో గోపురం కింద ప్రార్థన గది ఒకటి ఉంది. ఆ ప్రార్థన గది మీరు ఎప్పుడు పోయినారో నాకు తెలియదు. ఒకవేళ లావ్ అయితే మీరు బయటకు పైకి పోలేరు. సన్నగా ఉన్నప్పుడు వేరండి, బాగుంటుంది. ఎందుకంటే దట్స్ అ సింబల్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ రూమ్ ఈజ్ దేర్ ఇన్ అప్స్టేర్స్. ఆ ప్రార్థనా గదిగా ఉండే ఆ సార్దీస్ సంఘము. ఆ సార్దీస్ సంఘంలో ఎవరూ రారేలని బురుజులు నిర్మించుకున్నారంట. కానీ గమనించండి, కోరేషు మహారాజు కూడగట్టుకొని ఆ సంఘాలను పాడు చేశాడు, కూలగొట్టేశాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ధనిక నగరము సజీవ సమాధి అయిపోయింది. మేము ఎత్తైన స్థలంలో ఉంటున్నాం అనుకునే ఈ యొక్క సార్దీస్ సంఘము నేలమట్టమైందని జ్ఞాపకం చేశాను. అందుకని అప్పటి కాలంలో ఈ రిఫార్మర్స్, ఒకటి నెంబర్ 1 లూథర్, కాల్విన్, జాన్ నాక్స్, రిఫర్మేషన్ చర్చెస్, మార్టిన్ లూథర్, వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చారు. అండ్ దే బికేమ్ సంస్కరణలు చేర్చగలిగారు. చివరిగా 2 సంఘాలు చెప్పి ముగిస్తాను. ఫిలదెల్ఫియా సంఘం గ్రీక్ సంస్కృతికి సూచన. తర్వాత ఆర్థరిస్ అనే రాజు ఇక్కడ నుంచి ముందుకు వచ్చాడు. సహోదర ప్రేమ అక్కడ ఉంది. తిబెరియా ప్రాంతంలో ఈ సంఘం నిర్మించబడింది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంఘం నుంచి యూ మస్ట్ లర్న్ టు బీ మోర్ ఫెయిత్ఫుల్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము సహోదర ప్రేమలో నిర్జీవమైపోయిందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా లవోదికయ సంఘం. అంత్యోకయ చక్రవర్తి తన భార్య పేరు పెట్టుకున్న ఈ పేరే లవోదికయ సంఘం. ఈ లవోదికయ సంఘము అనేక జాతులు, వ్యాపార కేంద్రాలు, ఆ తర్వాత మెడికల్ కాలేజెస్, ఆ తర్వాత పెద్ద పెద్ద ఈ యొక్క ఏషియా గేమ్స్ సంబంధించిన ప్రదేశాలతో కూడుకున్నది. అందుకని వరల్డ్ ఫేమస్ అయిన లవోదికయ సంఘము నమ్మకమైన సాక్షులుగా ఉండింది. కానీ ప్రభు కొరకు భూమి మీద అనేకమైన సంఘాలు నిర్మించాల్సిన ఆ శక్తి కలిగిన సంఘంగా ఉంటూ అచేతనంగా ప్రభు కొరకు ఏమీ చేయలేని సంఘంగా నిర్జీవమైపోయిన సంఘం. అందుకని ప్రభు అంటున్నాడు, లవోదికయ సంఘములో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చక్కగా కనపరుచుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, లోక సంబంధమైన సంఘంగా పేరు పొందింది. కాబట్టి 7 సంఘాలు 7 ఉత్తరాల అధ్యయనంలో మనమే నేర్చుకుంటున్నామంటే we must be patient for the Lord and propagate the will of the Lord and to have a fellowship with the Lord. ఈ సహవాసాలన్నీ కలిగి జీవించినప్పుడు మన దేవుడు ఈ యొక్క సంఘాల ద్వారా మనకి ఇచ్చే అద్భుతమైన ఈ యొక్క లెసన్స్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చివరిగా మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం. అంతకుముందు ఒక పాట మన సహోదరుడు సుధాకర్ గారు పాడతారు. ఆ తర్వాత ప్రార్థన ఆశ్రమంతో కార్యక్రమం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, పరలోక తండ్రి స్తోత్రం, పరిశుద్ధ దేవా స్తోత్రం, జీవం కలిగి స్తోత్రం. సాయంకాల సమయంలో పరిశుద్ధ మందిరంలో చేరి మీ నామను స్తుతించకు, ఆరాధించకు, ప్రార్థించకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రం తండ్రి.
బైబిల్ స్టడీ కార్యక్రమం ఘనంగా జరిగించాలని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని దీవించండి, వారి యొక్క సేవ పార్టీని దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నైనా ఈ కాలమందు నాయన మీరు ఆనాడు నాయన 40 దినములు నైనా ఉపవాసం ఉండి శ్రమను అనుభవించి శోధనను స్థిర మరణం పొంది మరణం జయించిన దేవ స్తోత్రం నాయన. ఆ దినములు జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది బిడ్డలు ఈ కాలమందు ఉపవాసం ఉండి మీ నామను స్తుతిస్తుండగా ప్రార్థిస్తుండగా ఆయా ప్రార్థనలు ఆయా సంఘాలు జరుగుతున్న ప్రార్థనా కూటమి కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. రానయ్యున్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ వేడుకలు ఘనంగా జీవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలకు తెలివిని జ్ఞానము బ్రహ్మను గ్రహించండి, చక్కగా ఎగ్జామ్ రాయటకు సహాయం చేయండి, మీ నామన పాసుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానం విడిచి గృహంలోకి వెళ్తుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా వారి వారి గృహంలోకి క్షేమంగా చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. దేవా తండ్రి నైనా యెరూషలేము కొరకే ప్రార్థిస్తున్నాం నైనా. యెరూషలేము క్షేమం కలగజేయండి, యెరూషలేము రక్షించి కాపాడండి, మీ దీవెన ఆశీర్వాదం కలగని ప్రార్థిస్తున్నాం. ఈ చిన్ని ప్రాణం తప్పటి క్షమించమని నజరైన ప్రార్థించడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం విశ్వాసం బిడ్డల కుటుంబాలకు ప్రత్యేకంగా నీ వాక్యమును అనుగ్రహించే బిడ్డలందరికీ గైకొంచు దాన్ని వెంబడించే ప్రతి విశ్వాసకి సంఘానికి బిడ్డల సదాకాలం తోడైన గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు.